అచ్యుతాపురం సెస్ ఘటన ప్రమాద బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లాడు. ఇప్పుడున్న ప్రభుత్వంపై ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. క్షతగాతులను ఆదుకోవటంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటున్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తాను వెంటనే క్షతగాతులను ఆదుకున్నానని, ఒక రోజులోనే 30 కోట్ల దాకా పరిహారం ఇప్పించారని కూడా ఆయన మాట్లాడటం అయితే జరుగుతోంది. ఇక అందరూ భావించినట్టుగానే అక్కడ కూడా ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి గవర్నమెంట్లో పథకాల గురించి అయితే మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే రైతు భరోసా, ఇంకా అందరికీ కూడా పెన్షన్ అందట్లేదని, రెడ్ బుక్కే రాజ్యాంగమే నడుస్తోందని, దాడులు చంపడం మీద పెట్టిన శ్రద్ధ క్షతగాతులను ఆదుకోవటం మీద పెట్టలేదని కూడా ఆయన మాట్లాడటం అయితే జరుగుతోంది. మరి నిజంగానే ఆయన హయాంలో క్షతగాతులను ఆయనంతా త్వరితగతిన ఆదుకున్నారా? ఇక్కడ కూడా అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడాన్ని ఎలా చూడవచ్చు? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఊహించినట్టే అక్కడ కూడా పాత పాటే పాడుతూ వస్తున్నారు. క్షతగాతులను సరైన సమయానికి ఆదుకోలేదు, అంబులెన్స్ లేవు. అలాగే నా ప్రభుత్వ హయాంలో నేను వెంటనే వెళ్ళడం జరిగింది, అలాగే కలెక్టర్ కూడా కరెక్ట్ సమయానికి వెళ్ళారు. ఒక్క రోజులోనే నేను పరిహారం అందించాను. ఇక్కడ పరిహారం కూడా ఇప్పటివరకు అందలేదు. సో నేను ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నాను. 2-3 వారాల్లో గనక క్షతగాతులకు పరిహారం అందకపోతే నేను దీక్షకు దిగుతాను అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆయన చెప్తున్నట్టు సరైన సమయంలో క్షతగాతులను ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోలేదంటారా? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బాధితుల్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళి చేసిన కామెంట్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా జనం సీరియస్గా తీసుకోవటం లేదు, అదొక జోక్గా తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళింది ఏంటి? బాధితుల్ని పరామర్శించడానికి. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆ నవ్వులేంటి, అక్కడ వాళ్ళతో సెల్ఫీలు దిగడం, అదేంటి? అక్కడ బర్న్స్ 60% కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న రోగులు ఆ బర్న్స్ వార్డులో ఈయన అందరితో సెల్ఫీలు దిగుతుంటే అది ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. అది ట్రాజడీలో సీరియస్గా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి నవ్వటాలు. అక్కడేదో ఎల్జీ పాలిమర్స్ గురించి ఎత్తాడు. ఇందాక మీరు అన్నది ఎల్జీ పాలిమర్స్ గురించి ఎత్తితే వెంటనే ఏం గుర్తొస్తుంది నీకు? 143 కోట్లు. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ దగ్గర వసూలు చేసిన 143 కోట్లు ఏమయ్యాయి? ఎంత ఇచ్చానన్నాడు? 30 కోట్లు ఇచ్చాను, 30 కోట్లు నేను పంపిణీ చేశాను. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ బాధితులకి 24 గంటల్లో ఇచ్చేశానంటాడు. అదొక బ్లండర్. 5వ రోజు ఇచ్చారు. ప్రకటించిన ₹1 ప్రకటించిన 5వ రోజున పంపిణీ జరిగింది. 24 గంటల్లో ఇచ్చావా? ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నావు, కట్టావా? అక్కడ ఒక స్కూల్లో హాస్పిటల్ నడిపాడు 6 నెలలు. 6 నెలలు హాస్పిటల్ నడిపి మూసేశారు. 6 నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్న ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన హామీ ఏమైంది? ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ దగ్గర వసూలు చేసిన మిగతా 113 కోట్లు ఏమయ్యాయి? 30 కోట్లే కదా ఇచ్చింది. ఆ 113 కోట్లు ఎవరెత్తారు? అసలు ఎల్జీ పాలిమర్స్ పేరు ఎత్తగానే నీకు గుర్తొచ్చే పేరు రంగనాయకమ్మ. నీకు తెలుసు రంగనాయకమ్మ, గుంటూరు శంకర విలాస్. ఆమె ఏదో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసింది. ఆమె పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని ఆమెను వీళ్ళు పెట్టిన టార్చర్. ఆమె వయసు ఎంత? 70 ఏళ్ళు. కానీ యాక్టివ్ సోషల్ మీడియాలో, ఏదో సామాజిక బాధ్యతగా వాళ్ళకి ఆమె ఏంటి మద్దతుగా, వాళ్ళల్లో ఒక భరోసానో ఒక అండగానో ఉండటం కోసం ఆమె ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమెను సిఐడి ఆఫీస్కి పిలిపించి టార్చర్ పెట్టి ఎంత హింసించారు. వాళ్ళ హోటల్ మూసేశారు. ఆమె అసలు గుంటూరు నుంచి పారిపోయిన పరిస్థితి. హైదరాబాద్లోనో ఇక్కడ తలదాచుకుందాము. ఎల్జీ పాలిమర్స్ అనగానే గుర్తొచ్చే పేర్లు ఇవి. రంగనాయకమ్మ గుర్తొస్తుంది, 143 కోట్లు గుర్తొస్తాయి. ఆయన ఎల్జీ పాలిమర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ రోజు నిజంగా స్టైరైన్ బాధితులు 14 మంది చనిపోయారు, 324 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికీ కూడా అక్కడ స్టైరైన్ ఉంది, వాళ్ళ బ్లడ్లో ఉంది, ఆ గాలిలో ఉంది, ఆ నీళ్లలో ఉందన్నమాట. నువ్వేమని చెప్పావు? టెస్టింగ్ చేపిస్తానన్నావు, చేయించావా? అక్కడ 3 ppm ఉండాలమ్మా జనరల్గా, కానీ అక్కడికి ఎంతకు వెళ్ళింది? 300 ppm 500 ppm వెళ్ళింది ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఆ గ్యాస్ లీకేజీ వల్ల. ఇప్పటికీ వాళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళకు నువ్వు హెల్త్ కార్డ్స్ ఇచ్చావు,
వైఎస్ఆర్ ఆరోగ్య పరిరక్షణ కార్డులు అన్నాడు. దాని మీద పేరుందా? బాధితుడి పేరు లేకుండా కార్డులు ఇచ్చారు. ఏం చేసుకోనవి? హాస్పిటల్ లేదు, కార్డులు పనిచేయవు. ఇప్పటికీ కూడా వాళ్ళు బాధలు పడుతున్నారు. ఇప్పుడు ₹1,00,00,000 ప్రకటించాడు చంద్రబాబు నిన్న. ప్రకటించిన వెంటనే పొద్దున్నే పంపిణీ జరిగింది. ఆ ఎమ్మెల్యే విజయ్ చందర్ ఆయన ఇంటికెళ్ళి బాధితులకు పరిహారం జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళకముందే చెక్కుల పంపిణీ జరిగితే ఇంతవరకు ఇవ్వలేదు పరిహారం హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారని అదొక అబద్ధం. అరే ఎన్ని అబద్ధాలు ఆడతావు? అబద్ధాల వల్లే కదా ఇవాళ 151 నుంచి 11కు పతనమైంది. నిజం చెప్పడా జగన్మోహన్ రెడ్డి? నిజం చెప్పనందుకే కదా జగన్ తల 164 ముక్కలు చేశారు జనం. 175కి 164 ఓడించటం అంటే మరి 164 ముక్కలు చేసినట్టే కదా. ఇప్పుడు ఇవాళ ఈయన ఈ 2.5 నెలల్లో చంద్రబాబు దానికి బాధ్యుడు. అచ్యుతాపురం ఆ ఫార్మా ఆ కంపెనీలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడికి బాధ్యత 80 రోజులు ముఖ్యమంత్రిదా, 1800 రోజులు ముఖ్యమంత్రిదా? 5 ఏళ్ళు నువ్వేం చేసావు? నువ్వేమంటున్నావు? నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ వేసానన్నాడు. నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పుడు మీ సిఎస్ఏ ఆ కమిటీ హెడెడు. ఆయన ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయండి. సెల్ఫ్ కంప్రెహెన్సివ్ సర్టిఫికెట్లు ఇచ్చారా? మరి ఆ సిఫార్సులు నువ్వు అమలు చేసావా? నీరబ్ కుమార్ ప్రసాద్ తప్పు కాదు, ఆయన ఇచ్చిన సిఫార్సులు అమలు చేయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది తప్పు. 300 పరిశ్రమలు అక్కడ రెడ్ కేటగిరీలో ఉన్నాయమ్మా. ఆ పరవాడ సెజ్ కానీ అచ్యుతాపురం సెజ్ కానీ నాన్ సెజ్ కానీ నీకు 138 పరిశ్రమలు ఉన్నాయి. 40,000 మంది ఉపాధి అక్కడ పొందుతున్నారు. అక్కడ రియాక్టర్లు ఎంత ఉష్ణోగ్రతలో ఉండాలి ఇవన్నీ చెకింగ్ చేయాలి కదా. ఇప్పుడు సెల్ఫ్ కంప్రెహెన్సివ్ సర్టిఫికెట్లు మరి ఆ 300 కంపెనీల్లో ఎన్ని కంపెనీలు ఇచ్చాయి? ఇప్పించుకోగలిగావా? థర్డ్ పార్టీ ఎవల్యూషన్ అంటాడు. థర్డ్ పార్టీ ఎవల్యూషన్ అనగానే జనానికి గుర్తొచ్చేది పరిశ్రమల నుంచి వసూళ్లు చేసిన డబ్బు. ఎంత డబ్బు వసూలు చేశారు? థర్డ్ పార్టీ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అక్కడ ఆ మొత్తం యూనిట్ల దగ్గర డబ్బు భారీగా వసూలు చేశారని. ఇతను అక్కడికి వెళ్ళింది ఎందుకు? మాట్లాడింది ఏంటి? నువ్వు పరామర్శకి వెళ్ళావు, భరోసా ఇవ్వు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా, పరిహారం వెంటనే ఇవ్వమన్నావు, ఓకే. వైద్యం చేయించమన్నావు, ఓకే. కానీ అక్కడికి పోయి నువ్వు రెడ్ బుక్ అంటావా? రెడ్ బుక్ అంటే రంగనాయకమ్మేగా గుర్తొచ్చేది. ఎల్జీ పాలిమర్స్ ఫార్వర్డ్ చేసినందుకు ఒక చిన్న పోస్టు ఆమె నువ్వు చూపించావు ఆమెకి రెడ్ బుక్. నువ్వు రెడ్ బుక్ గురించి మాట్లాడితే 3,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టించాడంట తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళపైన. అంత హెరాస్మెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినంతగా ఎప్పుడు జరగలేదు కదా. చంపడం కొట్టడం అంటున్నాడు. చంపడం కొట్టడం గురించి నువ్వు మాట్లాడితే 5 ఏళ్ల నీ పరిపాలన దమనకాండ, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎత్తుతారు జాబితా. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అబ్దుల్ సలాం దాకా లిస్టు చదువుతారు వాళ్ళంతా కూడా. ఇవాళ అక్కడికి పోయి నువ్వు రైతు భరోసా అంటావేంటి? ఇంకేమన్నావు? ఆరోగ్యశ్రీ అంటావేంటి? ఆరోగ్యశ్రీ నాన్న తెచ్చిన పథకం నాశనం చేసావేంటన్నాయి అని అడిగింది. నీ చెల్లి 11 నెలల పెండింగ్ బిల్లు నువ్వు పెట్టావని అడుగుతోంది. చంద్రబాబు వచ్చింది 2 నెలలే కదా. ఆయన పెండింగ్ పెడితే 2 నెలల పెండింగ్ పెడతాడు. 11 నెలల ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ పాపం నీదని నీ చెల్లే చెప్తుంటే 1,600 కోట్లు ఇవ్వనిది నువ్వు ఏం చేసావు? ఆ డబ్బు అంతా అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఆసుపత్రిలో మాట్లాడటం ఏంటమ్మా? ఇప్పుడు రైతు భరోసా నువ్వు అసెంబ్లీకి పోయి నిలది, ఆరోగ్యశ్రీ గురించి అక్కడ అడుగు, విద్యా దీవెన గురించి అక్కడ అడుగు, పింఛన్ల గురించి అక్కడికి వెళ్ళి అడుగు. అయ్యన్న పాత్రుడు పిలుస్తున్నాడు, రా రై అంటే నువ్వు రానంటావు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఆసుపత్రిలో మాట్లాడుతున్నాడు, ఆసుపత్రిలో మాట్లాడాల్సింది ఆసుపత్రిలో మాట్లాడు. అదొక డిఫరెంట్ పీసు. డిజైన్లోనే లోపం ఉంది. నువ్వు డిజైన్ అంటే మరి నన్ను నేనేం చెప్తాను? డిజైన్ గురించి విజయమ్మని అడుగు, రాజశేఖర్ రెడ్డిని అడగాలి. జగన్మోహన్ రెడ్డి పీసులో డిజైన్ ఎందుకు దెబ్బతింది? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.